6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు తప్పనిసరి విద్య, ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రైవేట్ పాఠశాలలు లేవు. పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. తక్కువ పరీక్షలు, ఆటల ఆధారిత చదువు, పూర్తి స్థాయిలో సమాన అవకాశాలు అందరికీ అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. తక్కువ ఒత్తిడి, సమానత్వంపై దృష్టి పెడుతున్నారు. అదే ఎక్కడ? అది అమెరికా, జపాన్ వంటి దేశాల విద్యా వ్యవస్థల ముఖ్య అంశాలు ఇవాళ తెలుసుకుందాం. అమెరికా విద్యా వ్యవస్థలో విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా చదువు సాగుతుంది. కిండర్గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్య సాగుతుంది. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎలెక్టివ్స్ అంటే ఎంచుకునే అవకాశం ఉంటుంది. హై స్కూల్లోనే అడ్వాన్స్డ్ కోర్సులు చదివి కాలేజీకి సంబంధించిన క్రెడిట్స్ ముందే పొందుతారు. ఇక జపాన్ విద్యా వ్యవస్థలో చదువుతో పాటు నైతిక విలువలకు పెద్దపీట వేస్తారు. ఇక్కడ చదువు కంటే ముందు క్రమశిక్షణ అంటే సమయపాలన, డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ మరియు సామాజిక బాధ్యత నేర్పుతారు. 6 సంవత్సరాలు ప్రైమరీ విద్య, 3 సంవత్సరాలు జూనియర్ హై స్కూల్, 3 సంవత్సరాలు సీనియర్ హై స్కూల్ విధానం ఉంటుంది. ఇంకా చిన్నతనం నుంచే సొంత పనులు చేసుకోవడం, పాఠశాలలను శుభ్రం చేయడం వంటివి నేర్పిస్తారు. రేపు మరికొన్ని దేశాలలోని విద్యా వ్యవస్థల గురించి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.